విజయ మ్యామ్. టీవీ ఆన్ చేయి. ఓకే మ్యామ్. బ్రేకింగ్ న్యూస్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖుల పిల్లలు. పట్టుబడ్డ వారిలో ఘట్టమనేని అఖిలాండేశ్వరి చిన్న కొడుకు ఘట్టమనేని మహేంద్రబాబు. మహేంద్ర, గతం నేను మహేంద్ర చంపేస్తా. దేవా దేవా ఏమైంది అఖిల? ఏమైంది వదినా? నీ తమ్ముడు చేసిన నిర్వాకం చూడు. పోలీసులకు పట్టుబడమే కాక తాగలేదంటూ ముప్పు తిప్పలు పెట్టి పోలీసుల్ని 3 చెరువుల నీళ్లు తాగించిన ఘట్టమనేని మహేంద్ర అండ్ ఫ్రెండ్స్. అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన ఘట్టమనేని నిర్వాకం ఇప్పుడు చూడండి. ఓడమంటే లోపల అవుతున్నావండి. ఇది ఏమైనా చూసారుకున్నావా? నాకేం తెలుసు, ఐ డోంట్ నో. స్టడీ 1 2 3. హలో అఖిల, నేను మాట్లాడేది. ఎస్, మీ అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడటగా? అవును. హలో హలో హలో, నేను తర్వాత మాట్లాడతాను. ఎస్, అవును 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 అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. అమ్మా రిలాక్స్ అమ్మా, ఇట్స్ ఓకే, రిలాక్స్. ఈ ఇంటి పరువు తీశాడు వీడు. మన నిశ్చితార్థం అప్పుడు అలా, ఇప్పుడు నడి రోడ్డు మీద ఘట్టమనేని వంశ పరువు సర్వనాశనం చేశాడు. ఛీ! 7 గంటలకు పట్టుకున్నారంటే ఇప్పుడు టైం 9 అవుతుంది. అంటే స్టేట్ మొత్తం ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. దేవా, అమ్మా విదిన్ 15 minutes లో వాడు నా ముందుండాలి. ఐజీతో మాట్లాడు, ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే అమ్మా. హలో బాబీ, బ్రో. వాట్స్ విత్? వాట్ హ్యాపెండ్? షిట్, వాడికి నిజంగా బుద్ధి లేదు. స్వీట్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. ఆ ఆంటీ అంకుల్ కి నేను వెళ్ళాడు చెప్పుకోకే. ఓకే, అటు. ఓ షిట్. వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. వాడి ఫ్రెండ్స్ కి ట్రై చేస్తాను. ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందా
బాబు ఎవరైనా ఉన్నారు? మీకేం కాలేదుగా? నేను దాటిస్తాను రండి. భయపడకండి, రిలాక్స్, మీకేం కాలేదు. ఇక్కడ కూర్చోండి, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళాలి అంకుల్ మీరు? మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తా అన్నాడు బాబు. ఇక్కడే ఉండమన్నాడు. నాకెలాగో కళ్ళు కనబడవు, గుడ్డివాణ్ణి. నేను యువతల రోడ్లో ఉంటే మా వాడికి కనబడతానో లేనో అని అవతలకు వెళ్ళాలనుకున్నాను బాబు. జాగ్రత్త, ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే, ఇక్కడే ఉంటాను బాబు. హే పార్వతి, నువ్వేంటి ఇక్కడ? కూరగాయలు తీసుకోనికి రైతు బజార్ పోయినాను పెద్దబాబు గారు. ఎండకు మీ పాదాలు కందిపోతాయి. కార్లో కూర్చోండి, నేను వెళ్ళి చెప్పులు కుట్టించుకొని వస్తాను. అయ్యో నో ప్రాబ్లం, నేను షోరూమ్కి వెళ్ళి కొత్త కొనుక్కుంటానులే. పారి. బంగారం లాంటి చెప్పులు పారేమంటారేటి? ఇవి సాదా సీత చెప్పులా? మా పెద్దబాబు గారు వేసుకునేటి చెప్పులు. మరి తెగిపోయాయి కదా. రక్త సంబంధాలే తెగిపోతున్నాయి. ఈ చెప్పులే ఉంది పెద్దబాబు గారు. మీరిట్ట మాట్లాడుకుంటూ ఎండలో నించుంటే ఎట్టా? కారులో కూర్చోండి, సిట్టికలో మీ చెప్పులు కుట్టించుకొని వస్తాను. పార్వతి, షోరూంలో కొత్త కొనుక్కుంటానులే. పెద్దబాబు గారు, మీరెళ్ళి కొత్తవి కొనాలన్నా ఉట్టి పాతలతో నడవాలి కదా. వద్దు పెద్దబాబు గారు, మీ పాదాలు కందిపోవడం అమ్మగారికి నాకు ఇట్టం లేదు. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేస్తాను. కూర్చోండి, వెళ్ళండి. 20 రూపీస్ ఇవ్వండి. ఇవి మా పెదబాబు గారి చెప్పులు, జాగ్రత్తగా కుట్టండి. అలాగే అమ్మా. త్వరగా కానీ త్వరగా. అక్కడ కుడుతున్నా మేడం. అయిపోయినారు పెద్దబాబు గారు, వచ్చేస్తున్నా. సిగ్గుపడతావేటయ్యా, తొందరగా కుట్టు. అయిపోయినారు పెద్దబాబు గారు, వచ్చేస్తున్నా. ఇదిగో అమ్మా. ఎంత? 20 రూపాయలు మేడం. తీసుకో. కుట్టించుకుని వచ్చేసాను పెద్దబాబు గారు, వేసుకోండి. ఈ చెప్పులు కూడా సానా పుణ్యం చేసుకున్నాయి పెద్దబాబు గారు. అలా ఎలా పార్వతి, చెప్పులు పుణ్యం చేసుకోవడం ఏంటి? నా బోటోలు మీకు అవసరమైనప్పుడే సేవ చేస్తాం. ఇవి సేవ చేస్తూనే ఎప్పుడు మిమ్మల్ని అంటి పెట్టుకునే ఉంటాయి. ఓ, నువ్వు అమాయకురాలివే కానీ చాలా లాజిక్గా మాట్లాడుతూ పార్వతి. ఆ లాజిక్లు మ్యాజిక్లు మాకు తెలియదు పెద్దబాబు గారు. నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్పనా? చెప్పు. బ్రహ్మదేవుడు ఒక తుమ్మ మొద్దుని బండరాయిని కూసోబెట్టి మీ ఇద్దరిని గుడికి పంపుతాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడట. గబుక్కున్న తుమ్మ మొద్దేమో నాను గడపమానవుతా సామి, 2 కోరికలతో సరిపెట్టుకుంటా అన్నంట. ఓకే, దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మరి ఆ బండరా ఏమంది? నన్ను విగ్రహాన్ని చేయండి సామి, 100 దెబ్బలైనా తింటా అని బతిమాలిందంట. ఆ మాటకు కిసుక్కును నవ్వుకున్న తుమ్మ మొద్దు నిజంగా మొద్దే అది. నాకు సిగ్గుపడినది. ఏ ఎందుకు? 2 కోతల్లో గడపగా మారిన మొద్దును అందరూ దాటిపోతా 100 దెబ్బలు తిన్న బండరాయిని వెంకటేశ్వర స్వామి అనుకుంటూ విగ్రహాన్ని దండం పెట్టుకున్నారట పెద్దబాబు. మీరేసుకున్న చెప్పుల్ని చూస్తే చిన్నప్పుడు మా రంగమ్మవ్వ చెప్పిన కదా,
నాకిప్పుడు గుర్తొచ్చింది పెద్దబాబు గారు. మేం కూడా అంతే, ఎన్ని దెబ్బలైనా తింటాం. దేవుళ్ళం కాలేం కానీ ఈ దేవుడికి సేవ చేసుకుంటాం పెద్దబాబు గారు. ఏం చెప్పాలో తెలియట్లేదు పార్వతి. నీ అభిమానం ముందు అన్ని చిన్నపోతాయి. యు ఆర్ రియలీ గ్రేట్. ఏమన్నారు పెద్దబాబు గారు? నువ్వు గొప్పదానివని చెప్తున్నాను. అవునా? నన్ను మెచ్చుకున్నారా మీరు? మీకు దండాలు పెద్దబాబు గారు. ఓకే ఓకే, ఇంటికేగా, ఆటోలో వెళ్ళి పార్వతి. వద్దు బాబు గారు, ఆటోకెళ్ళే డబ్బులతో 2 కిలోల టమాటాలు, 1 కిలో బెండకాయ, 1/2 కిలో పచ్చిమిర్చి, 3 కట్టల కొత్తిమీర, 1 కట్టె కరేపాకు అట్టుకెళ్ళొచ్చు. ఓ మై గాడ్ పార్వతి, నేను చేసుకోబోయే శివ లక్కీ ఫెలో. ఎక్స్ట్రా ఖర్చే ఉండదు. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. జాగ్రత్త. అట్టకి పెద్దబాబు గారు, టాటా. హలో అన్నయ్య, పిల్లలు బయలుదేరారంట, వస్తున్నారు. మహి 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 మహి, ఎవరిదా అరుపు? హలో అమూల్ బేబీ, ఎక్కడున్నావు? రాక్షసి, నా రూమ్ లో దీనికేం పని? చెప్తా దీని సంగతి. చిన్న ప్రేమ్, ఏయ్ నోర్మయ్, కడుపు గాలి గాడిలో ఎందుకు అలా అరుస్తావు? వచ్చావా ప్రాణనాదా? రానాదా, నీకోసం ఎదురు చూస్తున్నా నాదా. నాదా నీదా, ఏం నీ బాధ? బేబీ, ఎంత ముద్దుగా ఉన్నావో. అయిపా. ఏంటమ్మా, లాల పోసుకోలేదా? అచ్చి. నేను లాల పోసుకొని ఎంత చక్కగా ముస్తాబయ్యానో చూడు. నీ అరుపులు విని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామో అని పరిగెట్టుకుని వచ్చాను. అంటే నన్ను సేవ్ చేయాలి కదా? నా మీద నీకు ప్రేమ ఉందనే కదా? మనసులో అంత ప్రేమ పెట్టుకొని బయట పెట్టవేంటి మావా? ఏయ్ ఏయ్, మావేంటి? రొమాంటిక్ గా ఉంటుందని పిలిచా. ఏయ్ మెంటల్ దానా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కాదు. మహి డార్లింగ్, పొద్దుపోయే పెద్ద సూర్యుని చూడగానే వెంటనే కళ్ళు మూసుకుని నా కాబోయే పతిని చూడాలనిపించింది. అందుకే కేకేసా. అర్థమైందా? నా చీర బాగుందా? ఏయ్ అరమెద్దరిదానా, ఎవరైనా నెలవంకం చూసి మొహం చూస్తారు. నువ్వేంటే ఇలా పట్టపగలు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, భూమిని చూసి మొహం చూస్తానంటావు? మా ఊళ్ళో ఇలాగే చేస్తారు. నీదో ఊరు, కొట్టేనంటే మొహం. అయ్ బాబోయ్, టెంప్ట్ అయిపోతున్నానేంటి? భయపెట్టావు కదా నీ అమ్మమ్మ. ఎలా ఉంది జలక్? 10,000 ఇచ్చి పాపల్ని వెంటేసుకొని తిరగడం కాదురా, దిల్లు ఉండాలి. అది కళ్ళల్లో కనబడాలి.
మాటల్లో వినబడాలి, గుండెల్లో నిలిచిపోవాలి. అది ప్రేమంటే. సినిమాలు బాగా చూస్తాం అనుకుంటా. సీరియళ్లు కూడా చూస్తాను. నీకేమైనా అభ్యంతరమా? అర్ధరాత్రి లేచి ఆడపిల్లల ఫోటోలు చూడటం కాదురా, అందంగా ఉన్నా లేకున్నా నిన్ను కోరుకునే సిన్సియర్ లవర్ని చూడు. అర్థమైతే నీకీ రోజు నిద్ర పట్టదు. అర్థం కాకపోతే నీలాంటి వాడికి ఏం చెప్పినా తక్కువే. ఈ రోజుకిది చాలు మిస్టర్ అమూల్ బేబీ. ఏయ్, అలా పిలిస్తే చంపేస్తా నో బేబీ, యూర్ అమూల్ బేబీ ఓన్లీ. నిన్ను. అమ్మా. ఆంటీ ఎంత గట్టి కొట్టేసిందో దొంగ మొహంది. దీని టార్చర్ ఏంట్రా దేవుడా. అబ్బా, ఆహా, అబ్బా, ఎంత కమ్మగా ఉందో. ముచ్చుమక్క, వంటలు ఎట్టా ఉన్నాయి? వాసన చూసి చెప్తాను పార్వతి. అయ్యో, ఒక ముక్క తిని చెప్పరాదు? నువ్వు కూడా మొమ్మడి పడితే ఎట్టా చెప్పు. మ్, మ్. మ్, ఈ కర్రీ ఎట్టా ఉందో చెప్పు. బాగుంది పార్వతి. బాగుంది కదా? చూడండి, మీరు టేస్ట్ చూడగా మిగిలిన వేస్ట్ మేము తింటాంలే. సిన్నమ్మ గారు, రుచి చూద్దామని రవ్వంతా తిని చూసాం సిన్నమ్మ గారు. రవ్వా ఉవ్వా బొక్కుతున్నారు కదే. నేను రాకపోతే మళ్ళీ గిన్నెలు కడిగి మిగిలింది ఫ్రెష్ గా పెట్టేవాళ్ళేమో. తినలేదు మ్యామ్, జస్ట్ టేస్ట్ చేశారంతే. నువ్వు ఫోటో తీసావా? వీడియో తీసావా? వీళ్ళ దగ్గరుంటే నువ్వు అడ్డగాడిదు అవుతావు. అఖిలక్క దగ్గరికెళ్ళి కావలసిన ఏర్పాటు చూసుకో. సోది మొహందానా వెళ్ళా. ఓకే మ్యామ్. వంటకాల్లో వెంట్రుక పడితేనే మండిపడుతుంది అఖిలక్క. ముళ్ళు తగిలిందంటే ఖచ్చితంగా తగలబెడుతుంది పార్వతిని. హాయ్ మా. హాయ్ డాడ్. హాయ్ దేవా. హీ శివ. నమస్తే మేడం. నమస్తే. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సార్. కూర్చోండి.
వంటలన్నీ అదిరిపోయాయక్క. పార్వతి 10 పాస్ అవ్వకపోయినా ఇందులో మాత్రం ఫస్ట్ క్లాస్ మార్కులు కొట్టేస్తుంది. వెరీ గుడ్. అమ్మా, అమ్మగారు నన్ను మెచ్చుకున్నారు. అమ్మగారు, మీకిష్టమైన పులస చాపు ఉండాను అమ్మగారు. పులస చేప నాకు చాలా ఇష్టం. ఇప్పుడే నో రిస్ట్రిక్షన్స్. ఆయిల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ అని లిమిటెడ్ గా తిని తర్వాత ఫీల్ అవదలుచుకోలేదు. పైగా పార్వతి ఖచ్చితంగా మనసు పెట్టే వండుంటుంది. అందరికీ కంగ్రాట్స్. శివ వేసిన అద్భుతమైన పెయింటింగ్. ఆ కళ్ళు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. యామా, ఇట్స్ మ్యాజిక్. శివ, నేను నా కన్ను అదురుతుందని ఎంత సఫర్ అయ్యానో ఆ డిజైన్ చూడగానే ఏదో అయస్కాంత శక్తి అలా కట్టి పరిసింది. అవును దేవా, మా అందరికి ఎలా అయితే ఆ ఐస్ అంతలా నచ్చాయో రేపు మార్కెట్లో కూడా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయి. మన ప్రోడక్ట్ ని కొనడానికి అమ్మాయిలు క్యూ కడతారు. అమ్మా, ఇంత మంచి డిజైన్ ఇచ్చిన శివాని మన కంపెనీలో పబ్లిసిటీ డిజైనర్గా అపాయింట్ చేసుకున్నాను. వావ్, గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్ శివ. థ్యాంక్ యూ మేడం. నీ టాలెంట్ తో మమ్మల్ని ఇన్స్పైర్ చేశావు. ఇలాగే ఇన్నోవేటివ్ థాట్స్ తో కంపెనీ సక్సెస్ లోను నువ్వు భాగస్వామ్యం కావాలి. అంతా మీ బ్లెస్సింగ్స్ మేడం. సిన్సియర్లీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. శివ, నీకు పెళ్ళయిందా? లేదు మేడం, మంచి జాబ్ సంపాదించాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. మా కంపెనీలో జాబ్ వచ్చిందంటే నువ్వు సెటిల్ అయినట్టే. ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. నీ ఆలోచన, సలహా చాలా బాగుందమ్మా. ముందు అక్కకి పులస చేప వడ్డించవే. అట్టకి సిన్నమ్మగారు. అబ్బబ్బా, టేస్ట్ అదిరిపోయింది శివ. మొహమాట పడకుండా తిను. ఎస్ సార్. ఇప్పుడు నిన్ను ఆడుకుంటాను చూడు అమూల్ బేబీ.
అబ్బా ఏమైంది చిన్నబాబు? అబ్బా అని గొప్పగా అన్నట్టుగా లేదు, అబ్బా అని నొప్పిగా అన్నట్టుగా ఉంది. అలా అనిపించిందా బాబాయ్? టేస్ట్ సూపర్ ఉంది అనబోయి అబ్బా అన్నాను. ఇంకొంచెం వేసుకో మహి. ఈ సంగతి చెప్తా చూడు. తొందరగా తిని ముళ్ళు గుచ్చుకోవాలనుకుంటే ఈ సొల్లు ఎక్కువైంది. ఇది వండిన వంటలు ఎలాగూ బానే ఉంటాయి, చెడగొట్టాలనే కదా నా తాపత్రయం. అనుకుంటున్నా నువ్వు ఊహించని అమ్మాయితో నీ పెళ్లి మేం జరిపిస్తాం. మేడం, ఎప్పుడైతే సార్ నా మీద నమ్మకంతో జాబ్ ఇచ్చారో అప్పటి నుంచి నా లైఫ్ ఈ ఘట్టమైన కుటుంబాంది. మీ ఇష్టం. దాట్స్ గ్రేట్. త్వరలో ఆ గుడ్ న్యూస్ వింటావు. యా శివ, అమ్మ చెప్పింది నిజం. నువ్వు ఇచ్చిన అందమైన కళ్ళ లాంటి అమ్మాయిని త్వరలో నీతో 7 అడుగులు వేసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సిన్నమ్మ గారు, మీకేమైనా వడ్డించమంటారా? నాకు కావాల్సింది నేను అడుగుతాను కానీ ముందు అక్క కొట్టించవే. నైస్ టేస్ట్. చాలా టేస్టీగా ఉన్నాయి కదా శివ, మొహమాట పడకుండా తిను. కమాన్ కమాన్. ఏమైందండి? వదినా ఏమైంది? ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ నేను నీ మీద చేయి చేసుకోకపోతేనే బాగుండేది. మీరెందుకు బాబు అట్ట అంటారు? ఓకే అండి, నేను వంట బాగా చేయకపోతే తిడతారు, మీ బోటోలు కొడతారు, తప్ప నాదేలే. ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత మాట పడుతూనే ఉంటాను. మరే మరే అమ్మగారికి ఇట్టమని సంతంతా తిరిగి తిరిగి పులుసు పట్టుకొచ్చాను.
ముళ్ళుంటుందేమోనని ఏరి ఏరి చూశాను. దగ్గరుండి నేనే వంట చేశాను. నా కర్మకాలి. ఒక్క ముళ్ళు ఆ అమ్మగారు తినే ముద్దలోనే రావాలా? భారతి, నువ్వంట బాగా చేశావు. దురదృష్టం కొద్దీ అమ్మ గొంతులో చేప ముళ్ళు ఇరుక్కుంది. దురదృష్టం కాదు పెదబాబు గారు, నా దరిద్రం. నేను చేస్తేనే హట్ట అవుతుంది. నాలాంటి దానికి సావు కూడా చక్కగా రాదు. సత్తమని పోయినా కానీ ఇట ఏడనీకే ఉన్నా. భారతి, మీరు వెళ్ళిపోండి పెద్దబాబు గారు, నేను తర్వాత వస్తాను. భారతి, ఐఎమ్ సో సారీ. నన్ను క్షమించు. పెద్దబాబు గారు, మీరంతటి మాట అట అనకండి పెద్దబాబు గారు. నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీ మాట వెనక్కి తీసుకోండి. అమ్మో, మీరట్ట అనొద్దు. మీరు గొప్పోళ్ళు బాబు, మీరు దేవుళ్ళు. ఈ వంటదానికి అంత పెద్ద మాట అనొద్దు బాబు, అనొద్దు. పాపం కొట్టుకుపోతాను నేను. లేదు పార్వతి, ఎంత కోపం వచ్చినా ఆడపిల్ల మీద చేసుకోవడం సంస్కారం కాదు. యాక్చువల్లీ నీ మీద కోపంతో కొట్టలేదు నేను. అమ్మకి ఏదైనా అవుతుందేమోనన్న భయంతో కొట్టేశాను. ఆ క్షణం అమ్మని అలా చూస్తుంటే ప్రాణం పోయింది. గొంతులో ముళ్ళిరుక్కున్నప్పుడు అన్నం ముద్ద తినిపిస్తే పోతుందన్న విషయం నిజంగా నాకు తెలీదు. మళ్ళీ అట్టనే మాట్లాడతారు. మీరు క్షమించమని కాని ఒట్టు అని కాని ఎప్పుడు అనరాదు పెద్దబాబు గారు. మేం మీకు సేవ చేసుకునేటోళ్ళం. తప్పైనా ఒప్పైనా చేతులు కట్టుకొని నిలబడతాం కానీ ఇంకేం కోరం పెద్దబాబు గారు. ఇంకో పారి మీరట్ట మాట్లాడితే నా మీదొట్టే చెప్తున్నా. ఇట్స్ ఆల్ రైట్. అన్నీ వదిలే, రిలాక్స్. ఒకసారి నవ్వు చాలు. లేదు పెద్దబాబు గారు, నాకు నవ్వు రాదు. నేను నవ్వలేను. లేదు పార్వతి, నువ్వు అలా ఉంటే నేను చేసిన తప్పు నా మనసుని గుచ్చుకుంటుంది. ఏం లేదు, నేను బానే ఉన్నా. బానే ఉన్నావంటే బాధను మింగుండడం కాదు పార్వతి, నవ్వుతూ నువ్వు ఇచ్చే ముద్దమందరం పూలా ఉండాలి.
సరే, నీకు చాక్లెట్ ఇష్టం కదా? ఓహ్, ఈ టైంలో చాక్లెట్ కష్టం. సో నీకు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. తినగానే నవ్వాలి, ఓకే? బాబు ఇట్రా. చెప్పండి సార్. వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ, ఏ ఫ్లేవర్ కావాలి నీకు? నాకేమొద్దు పెద్దబాబు గారు. నేను చెప్పిన మాట వింటానని చెప్పి ఇప్పుడు కాదంటే ఎలా? తీసుకో. బాబు 2 స్ట్రాబెరీ ఇవ్వు. ఇదిగోండి సార్. తీసుకో, ఇవ్వు. ఎంత? 50 రూపీసే సార్. ఏమైంది పెద్దబాబు గారు? ఏం లేదు, పర్స్ మర్చిపోయి వచ్చాను. నో ప్రాబ్లం, నువ్వు తిను. ఎస్, ఇది తీసుకో. 50 రూపీసే కదా సార్, పర్లేదు. నో, అది పద్ధతి కాదు. పర్వాలేదు సార్. పెద్దబాబు గారు నాకేం వద్దు, వాపస్ వచ్చేస్తాను. అంత ఖరీదైన గడియారం ఇవ్వద్దు పెద్దబాబు గారు, తీసుకోండి. సంతోషం ముఖ్యం, ఉంచడం ముఖ్యం పార్వతి. నీ నవ్వంత ఖరీదైన వాచ్ కాదులే. తీసుకో. థ్యాంక్ యూ సార్. తిను పార్వతి. మీరు కూడా తినండి. నేను తినను, నువ్వు తిను. తిను పార్వతి. పెద్దబాబు గారు మీకు? నాకొద్దు, నువ్వు తిను. అయిపోయిందా? పద. ఆగు దీప్తి, ఏంటా పర్సనాలిటీ? పెళ్ళిడికొచ్చావు, కేర్ తీసుకోక్కర్లా? కొంచెం డైటింగ్ చెయ్యి. డైటింగ్ చేయాలంటే ఏం తినాలత్తా? ఏమి తినకు, కడుపు కాల్చుకో. వీడికి కాల్చిందే పెట్టండి. వేపుళ్ళు తిని పొట్ట మీదే గుళ్ళు గోపురాలు కడుతున్నాడు. దేశదిమరులా ఊరూరు తిరుగుతూ తింటే ఇలాగే ఉంటారు. ఏయ్ పార్వతి, అమ్మగారు వీళ్ళకి వండుతూ కూర్చుంటే అక్కడ పెళ్లి చూపుల్లో ఎవరు కూర్చుంటారు? మధ్యాహ్నం అబ్బాయి వాళ్ళు వస్తున్నారని తెలుసుగా? తెలుసు అమ్మగారు. మరి ఏంటి అవతారం? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ప్రతి వాళ్ళకి బొట్టు పెట్టి చెప్పాల్సి వస్తుంది. వెళ్ళు. అట్టగేనమ్మగారు.
డిగ్నిఫైడ్ గా ఉంటేనే క్లాసిఫైడ్ లోనైనా మిమ్మల్ని కోరుకునే వాళ్ళు వస్తారు. భవానీ, అక్క. వీళ్ళకి అర్థమయ్యేలా నువ్వు చెప్పు. అలాగే అక్క. వెళ్ళండిక. వెళ్ళండి. టీ జార్ ఎందుకు పట్టుకెళ్తున్నా? టీలో ఇడ్లీ ముంచుకుని తింటే బాగుంటుందంతా. రే కొండ, వెళ్ళరా. మళ్ళీ వాడు నా ఎదురుగా తింటూ కనపడ్డాడంటే నువ్వు ఉపవాసం చేయాల్సి వస్తుంది చెప్తున్నా. వేస్ట్ ఫెలో. హీ లుక్స్ లైక్ ఎ బఫెలో. చచా. కొండగాడు మధ్యాహ్నం పూరీలు కావాలని అడిగాడు. వాడి కడుపు తడపాలంటే కిలో పిండి తడపాలి. నీ జాతకమే. ఇంక సాలరేరా గాని అద్దం తీసేయి, చేతులు నొప్పుడుతాయి. మా అక్క పెళ్లి కూతురు అవుతుందంటే అరగంటేంటక్క, 6 రోజులైనా అద్దం అట్టానే పట్టుకొని నిల్చుంటా. చూసావా పార్వతి మీ తమ్ముడు సంబరం? ఈ రోజు నీ పెళ్లి చూపులు అనగానే పొద్దున్నే గుడికి కూడా వెళ్ళొచ్చాడు. ఎందుకురా గాని నేనంటే నీకంత పానం. ఇష్టం ఒకటేనా, ప్రాణం కూడా. అమ్మ లెక్క నువ్వు నన్ను సాకినావక్క. నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మకి పెళ్ళవుతుంది. రెడీ అయినావా పార్వతే? శివసారు వస్తున్నాడంట. సారంటావేంట హనుమంతన్నా? అల్లుడు అను. పెదబాబు కాడ పనిచేసేటోళ్ళు అందరూ మాకు సార్లే కదమ్మా. పెళ్ళైనాకైతే కథ సను వస్తుంది. పార్వతి, మన కట్టాలన్నీ తీరాయి తల్లి. అబ్బాయి శివబాబు చాలా మంచోడంట. పెదబాబు ఆఫీసులో పనిచేసే మాలాంటి డ్రైవర్ల కాడి నుంచి పెదబాబు కాడ పనిచేసే పెద్దోళ్ళ వరకు మంచోడని చెప్పుకుంటున్నారు. చాలు పార్వతి, చాలు. అన్నీ కుదిరి ఆ అయ్యతో నీ పెళ్ళైపోతే ఈ అయ్య కట్టే కాలినా పర్వాలేదు. అవును తల్లి, ఆడపిల్ల పుట్టిందనగానే ఏ ఇంట్లోనైనా భయపడతారు. తర్వాత ఎందుకు భయపడ్డామా అని బాధపడతారు. ఎందుకంటే మెట్టినింట్లో అడుగుపెట్టినా పుట్టింటి బాగోగులు కోరుకునే పుణ్యాత్ములమ్మ ఆడపిల్లలు. కన్నవారి కట్టె కాలిపోతే మెట్టినింట కన్నీరు కార్చేది ఆడపిల్లేనమ్మా. మా అమ్మ చెప్పేది, ఆడపిల్లంటే అమ్మరా హనుమంతు అని. నువ్వు మా అమ్మవమ్మా. మా అమ్మ పార్వతివి.
కాంతన్న, ఏంటిది? నువ్వు ఏడిస్తే పార్వతి కూడా ఏడుస్తుంది. పార్వతి, ముందే నగలు వేసుకో. పార్వతి, నగలా? ఎవరివి? ఏ, అది చెప్తా గాని వేసుకోవా? నావే. అమ్మగారు పండక్కిచ్చారు. నీ పెళ్లి చూపులు కదా, అందుకే తెచ్చాను. నువ్వు అందంగా కనిపించాలి పార్వతి. ముత్యం తీసుకో, వెయ్యి. మీరంతా తోడబుట్టిన బిడ్డల్లా ఉన్నారు. మీరందరూ చల్లగా ఉండాలా. బేగ రండమ్మా, నేను పోయి పూలు పళ్ళు ఇంకేమన్నా కావాలంటే అట్టుకొస్తాను. అరే గని, నువ్వు నాతో రా. వెళ్ళు, కూర్చో పార్వతి. పార్వతి, 10 రోజుల్లో మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతావు. ఏంటి? వెళ్ళిపోవడం ఏంటి? అవును మరి, పెద్ద బాబు దగ్గర అంత పెద్ద ఉద్యోగం, 1,50,000 జీతం తీసుకునేవారి శ్రీమతిని ఇలా వంట పని చేయనిస్తారా? అందుకే అన్నాను. అవునా? అట్టాగా నేను వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలా నేను? అవును, మేగోటి పార్వతి వెళ్ళిపోవాలి. తంతే బూరెల బుట్టలో పడ్డావు కదే. నీ జాతకవే అదృష్ట జాతకం. అడ్డదిడ్డంగా మా కొండగాళ్ళ ఉంది. అమ్మగారు, పెళ్లి చూపుల్లో పిచ్చి పిచ్చి పుల్లమ్మ వేషాలు వేయకు. వచ్చావా, చూసావా, సరే. తొందరగా కొంపని వదిలి వెళ్ళిపో. అర్థమైందా? ఏదైనా మెదడు తక్కువ వేషాలు వేశావో నీళ్లు లేని బావిలో తోసేస్తా. నీకు సమాధిని కట్టిస్తా. దరిద్రంలా ఈ కొంపని పట్టుకున్నావు. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి. అరసెకను ఆలస్యం చేయకుండా వెళ్ళిపో. వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. ఊరుకో పార్వతి. విజయ, విజయ, లోపలికి రావచ్చా అమ్మగారు?
అమ్మగారి ముస్తాబు బాగా కుదిరేలా చూడు తల్లి. పార్వతి, పార్వతి, అమ్మగారు ఏంటలా చూస్తున్నావు? మా ఊరి పొలిమేర కాడ బాట మారమ్మ గుడి ఉందమ్మగారు. ఆ దారెమ్మడి పోయేటోళ్ళు అమ్మోరిని చూడగానే 2 క్షణాలాగి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ అమ్మోరు గుర్తొస్తున్నారమ్మగారు. గుడ్. మొదటిసారైనా బాగా రెడీ చేశావు. అవునా అమ్మగారు? విజయక్క రానప్పుడు నానే రెడీ చేస్తానమ్మగారు. సరే, అలాగే. పార్వతి, విజయ ఒక్కసారి చూపించిన పనిని బాగా చేసినందుకు మెచ్చి నేను నీకిస్తున్న బహుమతి తీసుకో. అమ్మగారు, మీరు చాలా గొప్ప మనసున్నోళ్ళమ్మ. మాకొక పూట తిండి పెడితే చాలనుకున్నా. తల దాచుకోవడానికి చెట్టు నీడుంటే చాలనుకున్నా. అట్లాంటిది నాకు పనిచ్చి మా తమ్ముణ్ణి చదివెత్తా మా అందరినీ బతికెత్తున్నారు.
నాకు పెళ్లి కూడా చేస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అమ్మగారు. నువ్వు బావుంటే మీ నాన్న కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. 25 ఏళ్లుగా హనుమంతు మాకు చేసిన సేవకు ప్రతిఫలంగా నీ పెళ్లి చేస్తున్నాను పార్వతి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లు. ఓయ్ పార్వతి, అమ్మగారు నిన్ను మెచ్చుకుని బహుమతి ఇచ్చారంటే నీ టైం మారిందే. అసోస్. ఆంటీ ఆంటీ అంకుల్, లుక్ ఎట్ మీ. ఎలా ఉన్నానో చెప్పాలి. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. మీరు చెప్పలేదు ఆంటీ. అర్థమైంది. ఒక్క మాట కూడా చెప్పకుండా ముద్దు పెట్టి ముద్దు గుమ్మలా ఉన్నావని చెప్పకనే చెప్పారు. ఆమె రైట్ ఆంటీ? ఎస్ మై డియర్. హే బాబీ, ఐమ్ రెడీ విత్ కలర్స్. రే, ఈ కలర్స్ తో ఏం చేస్తారా? బిగ్ ఫాదర్, డోంట్ వరీ, వి ఆర్ ప్లేయింగ్ హోలీ. వదిన కొత్తగా నేర్చుకున్న ముగ్గు ఇంటి ముందు వేస్తానంది. దట్స్ వై ఐ బాట్ దిస్. రేయ్, నువ్వు జిమ్ ఎగ్గొట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నావు కదా? పెద్దమ్మా, ఈ ఒక్క రోజు నువ్వు ఎక్సర్సైజ్. నిన్న దేవాన చేసిన వర్కౌట్స్కు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ప్లీజ్ పెద్దమ్మా, ప్లీజ్. ఆంటీ, అంకుల్, బ్లెస్ మీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ముగ్గు వేస్తున్నాను. మహి మనసుకి నచ్చాలి. అందరూ ఆ ముగ్గుకి ఇంప్రెస్ అవ్వాలి. ఈ ఇంటి మహాలక్ష్మి ముగ్గేస్తే ఎందుకు ఇంప్రెస్ అవ్వరు? గాడ్ బ్లెస్ యు. Do డూ well. వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. పద. పదండి. యా.
మందార మొక్కకి వెళ్ళి నీళ్ళు పోసిరాపు. ఏంటి, నేను ముగ్గేస్తానని రాత్రే కలగన్నావా? రంగులు పట్టుకొచ్చా, పెద్ద ముగ్గే వేశావు, బాగుంది. కానీ నా ముగ్గు కన్నా బాగుండకూడదు. అదేటమ్మగారు, ముగ్గు బాగా ఎక్కిపోతే భూదేవమ్మ కోప్పడుతుంది. ఓ తింగర్దానా, భూదేవమ్మ కోప్పడుతుందనో మహాలక్ష్మమ్మ మండిపడుతుందనో ఫీల్ అయితే ఎలాగే? కట్టులోనైనా, బొట్టులోనైనా, నడకలోనైనా, నడతలోనైనా అందరూ నన్నే మెచ్చుకోవాలి గాని నిన్ను కాదు. అర్థమైందా? ఓకే, ఆల్ ది బెస్ట్ పార్వతి. నువ్వు ముగ్గు చాలా బాగా వేయి, బాగా వేయి. హే పార్వతి, భావి ముగ్గు, నువ్వేసిన ముగ్గు, ఈ ఇద్దరిలో ఎవరు బాగా వేశారో లెట్స్ సీ స్మాల్ కాంపిటీషన్. హలో దీప్తి, హౌ ఆర్ యు? పైన ఇగో బావా, మా 6 ఎకరాల్లో పూసిన గులాబ్ పువ్వు ఎట్టుకొచ్చాను. ఈ ఎట్టుకు చాచా నెహ్రూ వల్లే ఉంటావు. పిల్లకాయలు రాగానే ఇల్లంతా సందడిగా మారింది కదక్కా. పిల్లకాయలు వస్తే పర్లేదు, తలకాయలు పాడు చేయకుండా చూడు. న్యూసెన్స్ చేశారంటే మాత్రం న్యూస్ కన్నా ఫాస్ట్ గా ఊరెడిపోతారు. లెట్ దెమ్ బీ ఇన్ లిమిట్స్. భోజనశాల ఎక్కడ మావయ్య? భోజనశాల? ఇంకా బ్రష్ కూడా చేయలేదు, తిండి గురించి అడుగుతున్నావంటే నిన్నేమనుకోవాలరా? పళ్ళు గురించా? పళ్ళు ఎక్కువ తోమకూడదు మావయ్య, అరిగిపోతాయి. అలాగా, మంచిది. మీ పళ్ళ గురించి పని గురించి మీ అత్త భవానీకి చెప్పండి, చూసుకుంటుంది. ఉంటానే, పదమహి. ఓయ్ పార్వతి, ఎట్టున్నావ్? బాగా సిక్కిపోయినావే. మొన్న పోయేదనమాటగా బతికిపోయావులే. అవునమ్మగారు. ఓ పార్వతి అంటే నువ్వేనా? వంట మనిషివి. వంటగది ఎక్కడా? దీప్తి,
ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయండి. ఫ్రెష్ అప్పా? అదేంటి థమ్స్అప్ లో ఫ్రెష్ అప్పా బావా? నేను ఎప్పుడు తాగలేదే, మన ఇంట్లో ఉందా? ఫ్రెష్ అప్ అంటే తాగేది కాదు, స్నానం చేయండి. ఓకే బాయ్, టేక్ కేర్. బాయ్ బావా. అయ్యో బావకి నేనంటే ఎంత ఇష్టమో. చూసినావా పార్వతి? అవును, మా జోడు ఎట్టుంది? చిలక గోరింకల మాదిరిన్నావా? కాదు, గోరింక బొద్దింకలా ఉంటారు. ఓయ్ తెల్లపిల్ల, కొట్టే గో పగులుతుంది. ఎకసెకలాడు మాకు. సారీ సారీ. సూపర్ జోడి. ఓకే, నీకు దేవా పర్ఫెక్ట్ మ్యాచ్. కార్ అమ్మి ట్రక్ కొనమందాం, ఇద్దరు హ్యాపీగా తిరుగుదురు గాని. అత్తో లోపల పేగులు అరుస్తున్నాయే, ఆకలి రాడు పరుగెడుతున్నాడు. నా అల్లుడే. పార్వతి, ఓ 60 ఇడ్లీలు రెడీ చేయి. అట్టగే అమ్మగారు. టీ కావాలి నాకు, జార్ల ముంచుకుని తింటాను. టీలో ఇడ్లీనా? డెడ్లీ ఫెలో, అదే టేస్ట్ రా. మా అన్న అంతే ఎర్రపిల్ల. టీలో ఇడ్లీ, చికెన్ లో మటను, బిర్యానీలో బాదం పప్పు కలుపుకొని తింటాడు. నా బంగారం. పదల్లుడు. ఏ పార్వతి, నీకు చేతి నిండా పనే. పదల్లుడు, పదవి దీప్తి. వస్తున్నా త్వరగా రావే. ఈ బండోళ్ళకి వండి పెట్టి పార్వతి రోజుకు కిలో తగ్గేలా ఉంది. అన్నీ అయిపోయినాయి కదా, టేబుల్ మీద పెట్టేసి. ఏటక్క నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అది ఒల్లా వరంగల్ గుళ్ళ. ఎవరిది? అదేనే, ఆ కొండబాబు. గుండాగేటట్టుందే బాబు. రాగానే 120 ఇడ్లీలు 60 వళ్ళు తిన్నాడు. గంట కాలేదు, బుట్టడు బజ్జీలు వేయించాడు. తట్టడంటే ఏమో అనుకోవచ్చు కానీ బుట్టడంటే ఏందక్క? ఆ బండోడు పుడతానే రుబ్బు రోలు మింగినట్టున్నాడే. ఎంత తిన్నా రుబ్బేస్తుంది. అక్క, వంటగదిలోకి పోయి అరగంట సేపు కూకో. నేను వడియాలు వేసొత్తాను, ఆనాక వంట చేద్దాంలే. కూకోలేనే, పడుకుంటాను. వచ్చి లేపు. అట్టాకి. అయ్యో నా మతిమండ, పిండిలో జీలకర్ర వేయడం మర్చిపో.